బ్యాంక్ స్టేట్మెంట్స్ కావాలి ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు అనేసి చెప్పాను గదా! ఎందుకు అంటే ఫస్ట్ ఏంటంటే మీకు ఏ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి అనేది ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కి రిపోర్ట్ చేయాలి. ఎందుకు ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా ఆటోమేట్ అయిపోయింది. టెక్నాలజీ బేస్డ్ లాట్ ఆఫ్ ఎన్హాన్స్‌మెంట్స్ హాస్ బీన్ డన్ గదా! సో ఏంటంటే మీరు రిపోర్ట్ చేయకపోయినా బ్యాంక్స్ ద్వారా టాక్స్ డిపార్ట్‌మెంట్‌కి వెళ్తాయి డీటెయిల్స్. సో ఇట్ ఈస్ బెటర్ యూ రిపోర్ట్ దోస్. అండ్ ఇప్పుడు ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్ మీ సీఏస్ కానీ, లేకపోతే మీకైనా రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఎందుకు అవసరం అంటే, మీకు సేవింగ్స్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా! ప్రతి క్వార్టర్‌లీ ఇంట్రెస్ట్ క్రెడిట్ చేస్తారు కదా బ్యాంక్ వాళ్ళు. ఆ ఇంట్రెస్ట్ కూడా టాక్సబులేనండి. ఓన్లీ మీకొక సెక్షన్‌లో అప్ టు 10,000 డిడక్షన్ ఉంటుంది. కాకపోతే టాక్సబుల్ అయితే అదర్ సోర్సెస్‌లో వేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అని. కొంతమందికి ఆ ఇంట్రెస్ట్ 10,000 కంటే ఎక్కువ అవ్వడం వల్ల టాక్స్ అడిషనల్‌గా కట్టాల్సొచ్చే ఆహ్, ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, మేక్ ష్యూర్ యూ యాడ్ దట్ యాస్ వెల్ ఇన్ యువర్ ఇన్‌కమ్. ఓకేనా? హ్యాపీ ఫైలింగ్.